నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా డిఎస్సి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిఎస్సి నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా డిఎస్సి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిఎస్సి నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. ప్రభుత్వం కూడా దిగొచ్చిన కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గ్రూప్ 2 సంబంధించినటువంటి పరీక్షలు కూడా వాయిదా వేయాలని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకవైపు డిఎస్సి వెంటనే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా కొంత ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ప్రిపేర్ కావడానికి కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చే నెల నిర్వహించాల్సినటువంటి గ్రూప్ 2 పరీక్షలను మాత్రం డిసెంబర్కి వాయిదా వేస్తూ కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అది అఫీషియల్ గా మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఒక దానికి సంబంధించినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి జీవనం కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు పరీక్షలు నిర్వహించినటువంటి అంశాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో విద్యార్థులకు సంబంధించినటువంటి నాయకులతో కూడా చర్చించడం జరిగింది. స్వయంగా పొన్నం ప్రభాకర్ కూడా విద్యార్థి నాయకులతో కూడా చర్చించారు. విద్యార్థులు వెళ్లి అనేక సందర్భాల్లో వినతి పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఓకే నవీన్, అయితే మరి ప్రస్తుతం గ్రూప్ 2 వాయిదా వేయడంతో గ్రూప్ 2 అభ్యర్థులు ఏమైనా ఆందోళన చెందే అవకాశం ఉందంటారు? ఇప్పటి వరకు అంటే వారు అడిగిన దాని ప్రకారమే ప్రభుత్వం కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రూప్ 2 పరీక్షలు అనేది డిసెంబర్ లో నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా మళ్ళీ ఆలోచన కూడా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీరికి కొంత ఇబ్బందులు లేకుండానే ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గ్రూప్ 2 పరీక్షలు ఆగస్టు నెలలో 7, 8 తారీఖున నిర్వహించాల్సి ఉంది. కాబట్టి ఆ డిఎస్సి కూడా ఇదే విధంగా ఉన్నాయి. కాబట్టి చాలా వరకు ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విద్యార్థుల్లో కొంత ఇదొక రిలీఫ్ అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే రైట్ నవీన్, థ్యాంక్ యూ.